అహల్యకు తెలుసు, నాకు తెలుసు అహల్య నాకు ఏ మాట ఇచ్చిందో అని భానుమతి అహల్యను చూసుకుంటూ సైగ చేస్తుంది. ఎందుకంటే బాబు పుట్టిన తర్వాత అగ్రిమెంట్ పాపారం ఈ ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మని చెప్పేసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుకుంటుంది కదా. సర్లేవే, ఇక అహల్యకి ఏం చెప్పావో అహల్యకు నీకు మాత్రమే తెలుసు. బాబుకు పాలు పట్టే టైం అవుతుంది, ఇటువే అని చెప్పేసి వెంటనే భానుమతి దగ్గరున్న బాబుని తీసుకొని గౌతమ్ అహల్యను తీసుకొని పైకి వెళ్తాడు. ఇక అహల్య బాబుకు పాలు పడుతుంది. అహల్య పరధ్యానంలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఏమో అతిథి ఇంట్లో వాళ్ళందరూ కలిసి అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అంటుండగా శ్రావ్య కోసమని వెళ్ళానని యామిని అంటుంది. ఈలోపు ఆ ఇంటికి వారసుడు వచ్చాడని చాలా సంతోషపడుతూ ఇక పండుగ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అవునండి, ఈరోజు మనం ఇలా ఏడవడికి కారణం ఆ గౌతమ్ గాడు, ఆ కుటుంబం. నా కూతురు ఎన్ని బాధలు పడి ఎంత టెన్షన్ పడుతూ ఎన్ని అవమానాలు పడ్డదో అది మనకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు మాత్రం ఆ కుటుంబానికి వంశం వచ్చిందని చాలా మురిసిపోతూ ఉన్నారు. అసలు ఆ వంశాన్ని లేకుండా చేస్తే అనే విధంగా యామిని మనసులో అనుకుంటుంది. యామిని వెంటనే పక్కకు వచ్చి అవంతికకు ఫోన్ చేస్తుంది. ఏంటండి? ఏం లేదు, ఇంట్లో వాళ్ళందరూ తెగ సంతోషపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అవునండి, మునిమనుడు వచ్చాడు కదా, ఇక ఇంట్లో వాళ్ళందరికీ చాలా పండుగ అవుతుంది. అంతేకాదు ఏకంగా మా నాన్నమ్మ అయితే ఇక ఎగిరి గంతులేసేంత అనిపిస్తుంది. ఎందుకంటే తన చేతికి మునిమనుడు వచ్చాడని మురిసిపోతూ ఉంటుంది. అహల్యను శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపించడం కాదు, లోకంలో నుంచి తన కడుపులో బిడ్డను తనని దూరం కొట్టాలంటే ఏదో రకంగా బయటపడ్డది. కానీ ఇప్పుడు ఏం చేసినా కూడా అందరూ దానికి సపోర్ట్గా ఉన్నారు. అదే అండి, అదే నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనేది. నేను ఒక ప్లాన్ చెప్తాను, దాని ప్రకారం అహల్యను ఎలాగైనా ఈ తిరిగి రాని లోకాలకు పంపించేలా చెయ్యి. ఏంటండి అని యామిని ప్లాన్ చెప్తుంది. ఆ ప్లాను మనకు వినిపించదు. సరే అండి, మీరు చెప్పినట్టే ఎవ్వరికీ అనుమానం రాకుండా చేస్తాను. ఎలాగైనా సరే ఈ ప్లాన్ని వర్కౌట్ చేసి మళ్ళీ నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు అనే విధంగా కాల్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు అహల్య బాబుకు పాలు పడుతుంది. ఈలోపు వెంటనే రాజుగారు గదిలోకి వస్తాడు. ఇక బాబు ఏడుస్తూ ఉంటాడు. అహల్య ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేస్తుంది. ఇక వెంటనే రాజుగారు బాబుని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక వెంటనే అహల్యను చూసి, బాబు ఏడుస్తున్నాడమ్మా. పర్లేదు మావయ్య, నువ్వు ఎత్తుకున్నావు కదా, కాసేపు ఎత్తుకునే ఛాన్స్ కూడా రావట్లేదని బాధపడుతున్నావు కదా అనే విధంగా అహల్య అంటుంది. సరే అమ్మా, ఏం ఆలోచించవు, ఎందుకంటే ఇలా ఈ ఇంటి వారసుని చూసి చాలా సంతోషపడుతూ ఉన్నారు. గౌతమ్ కానీ ఎంత సంతోషపడుతున్నాడు అనే విధంగా మాట్లాడుకుంటుండగా గౌతమ్ పైనుంచి వస్తూ ఉంటాడు అహల్య రూమ్ దగ్గరికి. లేదు మావయ్య, ఇప్పుడు నా కొడుకు వచ్చాడని సంతోషపడను, లేకపోతే ఇక బామ్మ చెప్పినట్టు అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టాను కదా, ఈ ఇంటికి దూరం కావాలో అర్థం కావట్లేదు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? బాబును వదిలేసుకొని అలా ఎలా వెళ్తావు? ఖచ్చితంగా వెళ్ళాలి మావయ్య, ఎందుకంటే నేను చేసిన ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం తప్పదు, గౌతమ్ని ఇక బాబును వదిలిపెట్టక తప్పదు అనే విధంగా అంటుండగా ఒక్కసారిగా ఆ మాటలు విని షాక్ అయిపోతాడు. ఏంటి హైలా, ఎవరిని వదిలిపెట్టిపోవాలని అనుకుంటున్నావు అని అంటుండగా, అబ్బే ఏం లేదు గౌతమ్ గారు, మామయ్య బాబు ఏడుస్తున్నాడని చెప్పేసి వచ్చాడు. ఇక ఏడుస్తున్నాడమ్మా, ఎక్కడికి వెళ్ళినావు అని అంటుండగా, అలా కిచెన్లో పనుందని చెప్పేసి అంటున్నాను. అయితే ఇంట్లో పనులు చేయాలి కదా మామయ్య, బాబుని చూసుకోవడం అని అంటున్నాను. అలా మాట్లాడినట్టుగా అనిపించలేదే, నువ్వేదో భయంతో బాధతో శాశ్వతంగా మాకు దూరమైనట్టుగా అనిపించింది. నేనెందుకు మీకు దూరం అవుతానండి? దూరం కాను, మీకెందుకు అవుతాను? అయినా బాబు పుట్టిన తర్వాత మీరు అపార్థంగా ఆలోచించినట్టున్నారు. సరే అమ్మా, నేను వెళ్ళి భోజనాలు ఏర్పాట్లు చేస్తాను అని రాజుగారి చేతిలో ఉన్న బాబును గౌతమ్ చేతిలో పెడతాడు. ఇక అహల్య మనసులో అనుకుంటూ, ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుందండి, మీకు తెలియకుండా బాబును మీ చేతిలో పెట్టి వెళ్తాను. అవును గౌతమ్ గారు, నాకు మాట ఇవ్వండి. ఏంటండి? చెప్పను కదా, ఒక మాట ఇవ్వండి.
ఇచ్చాను. ఎప్పటికైనా బాబుని ఇలాగే చూసుకుంటారు కదా. ఎందుకు చూసుకోను? వీడు నా కొడుకు. నాకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాను. నేను దూరమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా లేకున్నా చూసుకుంటారు కదా. మీరు దూరం కావడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? అంటే అలా అనట్లేదు గౌతమ్ గారు. బయటికి వెళ్తే బాబుని చూసుకోవడానికి ఎవరు లేరు కదా, ఆ ఉద్దేశం మీద అడుగుతున్నాను. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో బాబుని చూసుకుంటూ ఏ పని చేయకుండా వాని ఆలన పాలన ఒక్కదానివే చూసుకో. అర్థమైందా? మాట ఇచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వెంటనే భానుమతి అహల్యతో మాట్లాడాలి. అది ఇక్కడ ఉంటే బాబు దానికి అలవాటు పడిపోతాడు అని వెంటనే అహల్య కిందికి వస్తుండగా భానుమతి అహల్య చేపట్టుకొని అలా టెర్రస్ పైకి తీసుకెళ్తుంది. ఏంటి బామ్మగారు, ఏంటి నేను చెప్పింది పక్కనే పెట్టి ఏకంగా నీ కొడుకు దగ్గర కావాలని చెప్పేసి చూస్తున్నావా? నేను చెప్పింది మర్చిపోయినట్టున్నావే. సంతకం పెట్టవు. మరి ఎప్పుడు నీ బయలుదేరుడు? ఎందుకంటే నా మునిమనుడు నా దగ్గరికి ఇలాగే ఉంటాడు. ఇక నువ్వు తట్ట బుట్ట సర్దుకొని రేపు పొద్దున్న ఎవరికి తెలియకుండా వెళ్ళి